వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. SRV న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్ని పంచాయతీలను క్లియర్ చేసుకోబోతున్నారా? ఇక ప్రభుత్వంతో వేగడం సరికాదని డిసైడ్ అయ్యారా? తన రాజకీయ భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోబోతున్నారా? వీటన్నిటికీ సమాధానం మే 20న దొరకబోతుందా? లెట్స్ డిస్కస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు. అందుకు సోమవారం అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. అయితే సీఎం ను మల్లారెడ్డి కలవాలనుకోవడం హాట్ టాపిక్ అయింది. గతంలో అనేక భూ వివాదాలపై మల్లారెడ్డిపై కేసులున్నాయి. అది బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు కూడా. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మల్లారెడ్డికి టైట్ పొజిషన్ వచ్చింది. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి చేరబోతున్నారన్న ప్రచారం బాగా జరిగింది. ఈ క్రమంలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను బెంగళూరులో మల్లారెడ్డి ఆయన కొడుకు కలిశారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని అంతా అనుకున్నారు. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పెద్దల్ని కలుస్తారని కూడా ప్రచారం జరిగింది. ఆ తర్వాత చేరికపై చప్పుడు చేయలేదు. ఆ తర్వాత మల్లారెడ్డికి చెందిన పలు భవనాల్ని కూల్చింది రెవెన్యూ యంత్రాంగం. అదే రోజు వెంటనే ప్రభుత్వ సలహాదారుడు వేన్ నరేందర్ రెడ్డితో 2 గంటల పాటు సమావేశమయ్యారు మల్లారెడ్డి. ఆ భేటీ తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీ మారేందుకు మల్లారెడ్డి సిద్ధమయ్యారన్న వార్తలు బలంగా వినిపించాయి. అయితే మరునాడే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన మల్లారెడ్డి పార్టీ మారడం లేదని ప్రకటించారు. ఇటీవల మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు కబ్జా చేశారని మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. స్థలం చుట్టూ బ్యారికేడ్లు, ఫెన్సింగ్ వేశారు. ఇది తెలుసుకున్న మల్లారెడ్డి తన అల్లుడిని, అనుచరుల్ని తీసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యారికేడ్లు, ఫెన్సింగ్ ను తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు మల్లారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఫెన్సింగ్ వేసిన స్థలం మల్లారెడ్డిది కాదని కోర్టు తీర్పు చెప్పినప్పటికీ దాన్ని తిరిగి ఆక్రమించాలని చూడడం చట్ట విరుద్ధమని పోలీసులు వారించారు. అయినా మల్లారెడ్డి వినకుండా ఘర్షణకు దిగారంటూ పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. దీంతో ఆ వివాదాస్పద భూమి విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలవబోతున్నట్టు మల్లారెడ్డి చెప్పారు. పోలీసులు తమ వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్ని విషయాలను సీఎం రేవంత్ ను కలిసి వివరిస్తామని, అందుకు మే 20న అపాయింట్మెంట్ కోరామని మల్లారెడ్డి చెప్పారు. అయితే ఈ కలయిక రాజకీయంగా ఎటువంటి టర్న్ తీసుకుంటుందన్న క్యూరియాసిటీ రాష్ట్ర రాజకీయాల్లో పెరిగిపోయింది. ఇక అన్నిటికీ రాజీ కుదుర్చుకునేందుకు మల్లారెడ్డి రెడీ అయ్యారా? పార్టీ మారడం కూడా ఖాయమైపోయిందా అనే చర్చ జరుగుతోంది. చూద్దాం మరి సీఎం మీటింగ్ తో ఏం తెలనుందో. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.